ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్లో అనగా తెలంగాణలో వెదర్ అప్డేట్ అనమాట. ఈ జిల్లాలో భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అనమాట. ఇప్పటికే చలిగాలు తెలుగు ప్రజలను అయితే వణికిస్తుంటే దీనికి వానలు కూడా తోడవుతున్నాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా అయితే వర్షాలు మొదలైతే చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే నిపుణులు అయితే చెబుతున్నారు. వర్షాల కారణంగా పొడిగాలు తగ్గి గాలితో తేమ పెరుగుతుంది కాబట్టి దీంతో చలి అనేది తగ్గుతుంది, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇకపై ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తిరుపతి వంటి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, యకడాన, చిత్తూరు అదేవిధంగా జిల్లాలపైన అల్పపీడన ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది. కొన్ని చోట్ల పిడుగులతో పాటు కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అయితే సూచించడం జరిగింది. ఇదిలా ఉంటే నవంబర్ 21 తారీఖున అనగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతున్నట్టు ఏపీఎస్ఎండిఏ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24, 27 వరకు కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాను సముద్రంలో మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని చెప్పేసి వెల్లడించారు. అయితే అల్పపీడన ప్రభావంతో ఇక తెలంగాణ విషయంలో వచ్చినట్లయితే తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. నవంబర్ 22న వర్షాలు మొదలవుతాయని చెప్పేసి అది ఎక్కడంటే మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందస్తుగా తెలియజేసింది. 2 రోజుల పాటు వర్షాలు అయితే కొనసాగుతాయని ప్రకటించింది. ఇక తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని, మరో 2 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎక్కడంటే కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి అదేవిధంగా మెదక్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరిన్ని రోజుల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.